జోలా కిచెన్లో వట్టి చేపల కూర అండి. ఈ చేపలు చేసిన రోజు చాలామందికి పండగేనండి. చాలామంది ఇష్టంగా తింటారు కదా. ఇలా వేయించుకున్న చేపల్ని హాట్ వాటర్లో వేసేయాలండి. ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద మరో పాత్ర పెట్టి ఆయిల్ హీట్ అయినాక 2 మేతి గింజలు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేగిన తర్వాత ఇందులో క్లీన్ చేసుకున్న చేపలు కూడా వేసేసి చేపలు బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసేసుకొని ఉప్పు వేసి బాగా ఉడకనియండి. ఇలా ఉడికిన దాంట్లో 2 టీ స్పూన్ల కారం వేయండి, ధనియాల పౌడర్ వేయండి 1 టీ స్పూను. ఇలా బాగా కలిపేసుకొని ముందుగా తీసుకున్న చేపల్ని కూడా అందులో వేసేసి చింతపండు రసం కూడా అందులో పోసేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత గరం మసాలాలు కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా ఉడికిన తర్వాత ఈ చేపల్ని జొన్న రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని కొంచెం తినే ముందు ఒక 5 గంటల ముందు వండుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరో రెసిపీతో ఉంటా. బాయ్ బాయ్.